సో నేనేమంటానంటే ఇప్పటికి కూడా టీవీ చూస్తున్న జనం అంతా నాకు తెలిసి నాకు పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉండుంటారు. ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు దీన్ని. మా డాడీ నాకు ఎప్పుడు అమావాస్య రోజు కాదమ్మా, నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఉంటారు. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ కామెంట్స్లోకి వెళ్తే నన్ను తిట్టని వాళ్ళు ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే నేను ఒకవేళ అఘోరీకి సపోర్ట్ చేసి మిమ్మల్ని అఘోరీతో పాటు పంపించే ప్రయత్నం చేస్తున్నానేమోనని వాళ్ళు అనుకుంటారు సహజంగా. కానీ ఒక తండ్రిగా నేను ఒక అప్పీల్ చేసుకుంటున్నానమ్మా. నేను ఒక అన్నగా నీ అన్న హర్ష ప్లేస్లో మీ నాన్న కోటాయి ప్లేస్లో ఉండి అడుగుతున్నాను. నేను ఇప్పటికీ కూడా నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నామ్మా, నువ్వు అఘోరీ అమ్మతో వెళ్తే నీ లైఫ్ బాగుంటుందని నేనైతే అనుకోవట్లేదు. కొద్ది రోజుల పాటు ఈ అట్రాక్షన్లో కొద్ది రోజుల పాటు బాగుండొచ్చేమో. ఎందుకంటే మీరు సఫర్ అయి ఉన్నారు, కష్టాలు పడి ఉన్నారు, దెబ్బలు తిని ఉన్నారు, అవమానాలు పడి ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత జీవితం మీద విరక్తి వైరాగ్యం చెంది కొద్ది రోజుల పాటు మైండ్ అలా ఆలోచించవచ్చు, తప్పేం లేదు. కొద్ది రోజులు అయిన తర్వాత కొద్ది రోజులు వదిలేసే వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో అయితే నేను పెళ్లి చేసుకోలేదు. తను ఇష్టపడి జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు తనతోనే కలిసి ఉండాలని చెప్పి అనుకుని పెళ్లి చేసుకున్నాను. ఇది నీ అమాయకత్వం ఏమనుకుంటున్నాను నేను అనేది ఏంటంటే నీ అమాయకత్వం అంటున్నాను. నువ్వు ఏమి తెలియని ఒక సగటు ఆడపిల్లవి, నేనేమో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సగటు ఆడపిల్లవమ్మ. నేను అనేది ఏంటంటే నేను చెప్తున్నాను కదా, నేను స్వార్థంతోనే చెప్తున్నా, ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను నేను. ఇది నువ్వు ఇప్పుడు ఏమీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేని వయసు నీది, అమాయకురాలువి. నిజం చెప్పాలి, తండ్రిగా చెప్తున్నా అన్నారు కదా, మరి ఒక కూతురుగా నా బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? ఒక తండ్రిగా మీ బాధ ఓకే ఉంటది, మరి కూతురిగా ఓకే కూతురు ఇష్టపడింది, అడుక్కునే వాడికైనా ఇచ్చి చేస్తాను అది ఇది చెప్పని అంటారు ఇష్టపడితే. మరి నేను తను ఇష్టపడ్డాను, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? నా ఇష్టం వాడికి రిక్షా దొక్కుగే వాడికి ఇచ్చి పెళ్లి చేయటం అనేది కొన్నిసార్లు జరుగుతాయి కూడా. ఇప్పుడు ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఏంటంటే, లేదు నేను అంటుంది వినండి, ఇప్పుడు మీరందరూ అనుకునేది ఎఫెక్ట్ ఏంటంటే మీ అందరికి తన అబ్బాయి కాదు కదా, అంతే ఉంటుంది, తను స్త్రీ కదా, ప్రకృతి విరుద్ధం కదా అని అలా అని మీరు అనుకుంటున్నారు. కానీ మేము ఇష్టపడ్డా మా మనసులు కలిసాయి కాబట్టి మేము భార్యాభర్తలుగా అనుకున్నాం. అదే బాధ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఒక కోటయ్య, నేను ఒక కోటయ్యని, మీ అమ్మ స్వరూపమ్మ. ఇప్పుడు కోటయ్యని స్వరూపని లోకమంతా ఎలా చూస్తుందంటే ఈ కూతుర్ని పెళ్లి చేయలేక అటు ఆడమగ గానోడితో పంపించేశారు. అలా అనే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మా అమ్మ నాన్న పంపించలేదు, నా ఇష్టపూర్వకంగా వచ్చాను, మీరు దయచేసి మా పేరెంట్స్ని అనొద్దు. అంటే నన్ను అనండి, ఏదైనా వాళ్ళ తరపు కూడా అనాలి అనుకుంటే నన్నే అనండి, తిట్టండి, పర్లేదు, కానీ మా పేరెంట్స్ మాత్రం అనొద్దు. అఘోరీ అమ్మతో నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మా నాన్న మీ బంధువులు వీళ్ళకి వెళ్ళగలరా? ఊళ్ళో మంగళగిరిలో ఫంక్షన్ జరిగింది, మంగళగిరిలో ఫంక్షన్ జరిగింది, ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వగలరా? మీ బంధువులతో ఎవరితోనా కలవగలరా? కలవగలరా అంటే ఒక నెల 2 నెలలు అంతే కదా, తర్వాత అంతా నార్మల్ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మీ అమ్మా నాన్న నేను మధ్యలో వాళ్ళని కలవను అని చెప్పట్లేదు కదా. కాదమ్మా, మీ అమ్మా నాన్న ఏమనుకుంటారంటే రేపొద్దున సంక్రాంతి పండగకి నువ్వు మీ భర్త ఇద్దరు కలిసి వస్తున్నామని ఫోన్ చేస్తే మీకోసం మీ అమ్మ పండగకి దాన్ని ఏమంటారు తినేసా పిండి వంటలన్నీ చేసి నీ కోసం సిద్ధం చేయాలి. రేపొద్దు నీకు పాపో బాబో పుడితే వాళ్ళని ఎత్తుకొస్తే వాళ్ళతో కోటయ్యను స్వరూప ఇద్దరు కలిసి ఎత్తుకుని ఆడుకోవాలి. మీ మేనమామ మీ అన్నయ్య హర్ష వాడు మేనల్లుడు మేనగోడతో ఆడుకోవాలి. ఇది కళలు ఉంటాయమ్మా. సగటు కాదు, మనిషిగా పుట్టిన ఏ ఒక్కరైనా ఏ తల్లిదండ్రులని ఇదే కోరుకుంటారమ్మా. వాళ్ళు అనుకున్న కళలు అవి, నేను అనుకున్న కళలు ఇవి, అంతే. వాళ్ళ కళలకు విలువ నేను అనేది ఏంటంటే నీకు పుట్టిన అంటే మరి నా ఇష్టానికి విలువలు ఇవ్వరా? ఇప్పుడు అనుకుంటూ ఉంటే మాట కోటయ్య స్వరూప లేకపోతే ఇవాళ వర్షిని ఉండేదా? ఉండేది కాదు. కానీ ఓకే కన్నారు, ఉంటది ఉండదు అని కాదు, కన్నారు, పెంచారు, మంచి బాగులు అన్నీ చూశారు. కానీ నా ఇష్టం అనేది ఒక ఏజ్లో నాకు ఇష్టం అనేది పెరుగుతుంది. నా మనస్ఫూర్తిగా నేను ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని చెప్పి నాకు ఉంటుంది. అలాగే నాకు అనిపించింది, తనే కరెక్ట్ అనుకున్నాను, అందుకే తన్నే పెళ్లి చేసుకున్నాను. తన తప్ప ఇంకెవరు వద్దు నాకు అంటున్నాను. జీవితంలో తను ఒక్కడు చాలు. ఒక సంవత్సరం తర్వాత మీ ఆలోచన మారచ్చు కదా? మారదు. మారదని మీరు చెప్పలేరమ్మా. మారదు. ఇదిగో నీకు ఎదురుగా ప్రత్యక్ష సాక్షి నేనున్నా. ఓకే, ఇదే మారితే మళ్ళీ ఇదే బిగ్ టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను, ఓకేనా? కాదమ్మా, నేను అనేది అట్లా కాదు. నేను గుర్తుపెట్టుకు, నేను ఇక్కడ బిగ్ టీవీ తరపున హోస్ట్గా నేను అడగట్లేదమ్మా. ఓకే చెప్పండి. నీ అన్నగానే అడుగుతున్నా, లేదా నీ తండ్రిగా అడుగుతున్నా. నేను కూడా 23 ఏళ్ళు నా వయసు ఉన్నప్పుడు, 22-23 ఏళ్ళప్పుడు నేను హైదరాబాద్ వచ్చా బతకడానికి. అక్కడ నుంచే మీ పక్కన గుడివాడ నాది, ఇది మంగళగిరి, నాది గుడివాడ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఈ దరిద్రాలు, ఈ లోకాలు, ఈ పడుతున్న కష్టాలు, ఈ క్రైమ్ రిపోర్టర్గా ఫీల్డ్లోకి వెళ్ళి వాడి చావు, పెళ్ళాన్ని చంపేసిన మొగుడు, మూడుని చంపేసిన పెళ్ళం, ఇవన్నీ చూసి విడాకులు, కొట్టుకోటలు, ఈ దరిద్రం అంతా చూసి ఇవన్నీ వద్దు నాకు, బ్యాచులర్గా ఉండి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోదాం, అప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా లైఫ్ అని అనుకున్నా.
కానీ అవలే, ఆ తర్వాత ఉండలే. నాకు కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, నాకు కొన్ని ఇది ఉంటుంది, ప్రకృతి ధర్మం. సో నేను 28-29 ఏళ్ళకి అప్పటికే లేట్ అయిపోయింది బాగా. పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లల్ని కన్నా. ఇవాళ నాకు బంగారం లాంటి కొడుకు, కూతురు, నీలాంటి కూతురు. హ్యాపీగా ఉంది నా లైఫ్. నేను ఆ రోజు నీలాగే నా ఆలోచన అంతా అలాగే ఉండేది. ఎవడన్నా పెళ్లికి వెళ్తే వాడిని ఇట్లాగే కౌన్సిలింగ్ చేసేవాడిని, ఎందుకురా పెళ్లి చేసుకోవడం దరిద్రం అని, హ్యాపీగా ఉండొచ్చు కదా అని. అలా చెప్పినోడిని వాళ్ళ 2 పిల్లల్ని కన్నాను. నా లైఫ్ హ్యాపీగా ఉంది, బంగారం లాంటి భార్య, 2 పిల్లలు. నా లైఫ్ నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూస్తాను. నేను నా భార్య పిల్లలతో ఎప్పుడు కాసేపు కూర్చుంటాను, షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తా. అది నా లైఫ్. అంటే నా ఆలోచన మారిపోయింది కదా. నేను నీకన్నా కాస్త మెచ్యూర్డ్ అని అనుకుంటున్నావు కదా, వయసులోను ఇంకో విధంగాను. అలాంటిది రేపు పొద్దున్న నీ ఆలోచన ఈ అఘోరితో నీ కొద్ది రోజుల తర్వాత లైఫ్ బాగుండకపోవచ్చు, నీకు నచ్చకపోవచ్చు, ఏదో మిస్ అయ్యా నా లైఫ్లో అనిపించవచ్చు. ఏదేమైనా కానీ అడ్జస్ట్మెంట్ అయితే అవుతాం. కానీ మా మధ్య ఎన్ని గొడవలైనా ఎన్ని అపార్థాలు వచ్చినా తన్నైతే నేను విడిచిపెట్టడం అవ్వదు. ఇది నేను స్టాంప్ వేసి మరి చెప్తాను. పిల్లలు అంటారా కంటేనే అమ్మని అన్నారు అని చెప్పిన ఒక సాంగ్ ఉంది కదా, అలాగే కంటేనే అమ్మని అన్నారు కదా, పెంచుకోవచ్చు. ఎంతోమంది అనాథాశ్రమాలు, ఎన్నో అనాథాశ్రమంలో చాలామంది పిల్లలు ఉన్నారు. అదే పిల్లల్ని మేము 2 తీసుకుని పెంచుకుంటాం, చాలు కదా మాకు. మా జీవితాంతం ఆ పిల్లలతో తను నేను చాలు హ్యాపీగా ఉంటాం. సరే, ఇప్పుడు కూడా నేనైతే యాక్సెప్ట్ చేయను. బట్ నీ లైఫ్, నీ ఇష్టం, నీ మీద మాకేమీ రైట్స్ ఉండవు కాబట్టి నీ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించాము. కానీ నేనేమంటానంటే, ఇంతలా అఘోరి అంటే ఎందుకు అంత ఇష్టం నీకు అని, ఎందుకు, ఏమి నచ్చింది, ఎన్ని రోజులు పరిచయం మీకు ఆయనకి అసలు? ఎందుకు అంటే చెప్పలేను, కానీ చాలా ఇష్టపడ్డాను. నా మనసుకి నచ్చేశారు అంతే. నా మైండ్కి కాదు, నా మనసుకే నచ్చేశారు. అంటే ఎక్కడమ్మా ఇప్పుడు మీకు? అంటే నేను ఒకటే చెప్తాను, మనిషిని ప్రేమిస్తే మట్టిలో కలిసిపోయేంత వరకే, లేదా ఇంకో మనిషి వచ్చేంత వరకే. అదే మనసు కలిసి ప్రేమిస్తే అది ప్రాణం పోయేంత వరకు ఉంటుంది ఆ బంధం. అలాగే మేము మనసుతో ప్రేమించుకుంటున్నాం కాబట్టి మా బంధం ప్రాణం పోయేంత వరకు ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. లోకంలో అట్లా లేదమ్మా. ఓకే, మేము చట్టబద్ధంగా వెళ్తాము, ఉంటే నువ్వు అనుకుంటున్నట్టు ఒకరితోనే ప్రేమ అనేది లేదు. వాళ్ళు ఒకళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, ఒక మగవాడు 4-5 ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడు. అట్లాగే లేదు, ఇవన్నీ చాలా మందిని మెయింటైన్ చేస్తున్నావు, చాలా ఫ్యామిలీ. నువ్వు అనుకున్నట్టు ఒకళ్ళతో ప్రేమ ఉన్నట్లు ఈ రోజుల్లో. నేను ఆడవాళ్ళ కోణం నుంచి అంటలేదు కానీ మగవాళ్ళ కోణంలోంచి అంటున్నా. పైకి శ్రీరామచంద్రుడిలా కబుర్లు చెప్తారు కానీ 4-5 మెయింటైన్ చేస్తున్నారమ్మా ఇల్లీగల్ కానీ. సో ఒకళ్ళతో ప్రేమ అనేది ఎక్కడ ఉండట్లేదమ్మా. నేను అంటున్నది ఏంటంటే, నువ్వు అన్నది అది నిజం కాదేమో అనిపిస్తుంది నాకు. అది ఏమో నాకైతే నిజం, మేమైతే నమ్మాము, ఒకరినొకరు ఇష్టపడ్డాం. ఇప్పుడు ఈ అఘోరి అమ్మ మీ ఇంటికి వచ్చినప్పుడే పరిచయం, 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉన్నారు. జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ రోజు ప్రొటెస్ట్ చేసినప్పుడు పోలీసులు తీసుకెళ్లిపోయారు. కారు ఏదో రిపేర్ వస్తే మంగళగిరిలో సర్వీస్ సెంటర్కి ఇచ్చారు. ఆ రోజు అక్కడ గొడవ కూడా అయింది. మీడియా వాళ్ళు వెళ్ళి వీడియోలు తీస్తుంటే వాళ్ళని కొట్టడానికి కూడా వచ్చారు ఆయన. ఆ రోజేనా? అప్పుడేనా పరిచయం? ఆ రోజు పరిచయం. అప్పటి నుంచి అంతకుముందు మీకు తెలియదు? వీడియోస్ చూసేదాన్ని నార్మల్గా, అంతకుముందు తెలిసేది. డైరెక్ట్గా కలలేదు కానీ వీడియోస్ చూసేదాన్ని. అప్పుడు మీ ఇంటికి తీసుకెళ్లారు అంటే ఆమె అడిగి మంగళగిరి వచ్చి అక్కడ పోలీసులతో గొడవ అయినప్పుడు ఇంటికి తీసుకొచ్చాం. అంటే విష్ణు తీసుకొచ్చాడా, మీరు తీసుకెళ్లారా? అది ఫస్ట్ విష్ణు అన్నయ్యకే. ఫస్ట్ గొడవ అయినప్పుడేమో విష్ణు అన్నయ్య నెంబర్ తీసుకొని ఓకే ఆమె వెళ్ళిపోయినప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఆ గొడవ అయిన నెల తర్వాత ఆమె మళ్ళీ సడన్గా టోల్గేట్ దగ్గర, మంగళగిరి టోల్గేట్ దగ్గర కార్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అప్పుడు విష్ణు అన్నయ్య సూర్యాపేటలో ఉన్నాడు. విష్ణు అన్నయ్య నాకు కాల్ చేసి, అప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నా, జాన్ 9th ఆ రోజు కాల్ చేసి, నేను ఒక రెస్టారెంట్లో తింటున్నా, అఘోరమ్మ కారు ఆగిపోయింది అక్కడ, వెళ్ళిపో అర్జెంటుగా వెళ్ళి అంటే ఇంకా రెస్టారెంట్ నుంచి నేను మా హర్షన్నయ్య టోల్గేట్ దగ్గరికి వెళ్ళి ఆమె కార్ రిపేర్ ఏదో ఉంటే సైడ్కి పార్కింగ్ చేసి, నైట్ అయిపోయింది కదమ్మా ఇంటికి రండి అని చెప్పండి. విష్ణు అన్నయ్య కూడా ఒక మా ఇంటికి తీసుకెళ్ళని చెప్పని అనడం జరిగింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము, అక్కడ ఉన్నారు 1 వీక్, తర్వాత వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత వచ్చారు. అప్పటి నుంచి ఇంకా కాంటాక్ట్లో ఉండడం అలా జరిగింది. ఆ రోజు కనుక విష్ణు ఫోన్ చేసి అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకురా అని చెప్పకపోయి ఉంటే నీ లైఫ్ వేరుగా ఉండేది. ఇప్పటికీ విష్ణు అన్న దగ్గర దెబ్బలు తింటూ ఉండేదాన్నేమో, అదే నా జీవితం అయిపోయేదేమో. ఈమె వచ్చింది కాబట్టి నా లైఫ్ ఇంత హ్యాపీగా చేంజ్ అయిందేమో, నేనైతే అదే అనుకుంటాను. ఓకే, ఒక నరకం నుంచి బయటపడ్డానని నేను అనుకుంటాను. ఈ కోణంలోంచి ఈ పాయింట్ ఆలోచిస్తే నేను 100% యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే మీరు అన్నారు ఆ పాయింట్ చూసారా, ఇది ఒకవేళ అఘోరి పరిచయం కాకపోయి ఉంటే ఈ రోజు కూడా విష్ణు చేతిలో దెబ్బలు తింటాను, తినాల్సి తన కాళ్ళకి తను చెప్పిన మాట వినేదాన్నేమో. అది అన్నాడు కదా మీడియా డైరెక్ట్ మా అమ్మల ముందే అన్నాడు, నా కాళ్ళ కింద బతకాలి, చస్తే అది నా చేతిలోనే చావాలి.
అంటే చంపే హక్కు కూడా ఇచ్చారా? మా అమ్మ నాన్నకే లేదు హక్కు, తనకి ఎలా ఇస్తాను నేను? ఇప్పటికైనా విష్ణు మిమ్మల్ని వదిలిపెట్టేస్తాడన్న నమ్మకం ఉందా మీకు? వదిలిపెట్టాలి 100%. వదిలిపెట్టకపోతే నేను ఊరుకోను. ఏమో మొన్నట్లాగా మళ్ళీ వచ్చి ఈడ్చుకురావచ్చు మిమ్మల్ని? అస్సలు లేదు.